పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సుకంపల్లి మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడి పాత్ర ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించింది. వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజను అరెస్ట్ చేసింది ఈగల్ టీం. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో కలిసి రాహుల్ తేజ డ్రగ్స్ బిజినెస్ చేసినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. నిజామాబాద్లో గత నెలలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో కూడా రాహుల్ తేజ సూత్రధారిగా ఉన్నారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఇస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఒక పోలీస్ అధికారి కుమారుడే దీంట్లో ఉండడం ఎలా చూస్తున్నారు పోలీసులు? ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? అదే అయితే ఈగల్ టీం దూకుడు వేగంగా పెంచింది. అయితే మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ కేసులకు సంబంధించి లోతుగా విచారణ చేపడుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఆరుగురు అరెస్ట్ చేశారు. అందులో హర్షద్ కావచ్చు, మిగతా మోహన్ కావచ్చు, వీళ్ళని అదుపులో తీసుకొని విచారణ చేపడుతుంది. అయితే మల్నాడు రెస్టారెంట్ సంబంధించిన ఓనరు సూర్యతో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి. సూర్యకు మిగతా రెస్టారెంట్లకు కూడా సంబంధాలు ఉన్నాయి. అయితే ముంబై నుంచి వీళ్ళు డ్రగ్స్ తీసుకొచ్చేసి ఈ ముఠా విక్రయిస్తుంది. అయితే దీంతో అందులో బాగా సూర్యన్ కావచ్చు, హర్షన్ కావచ్చు, మోహన్ కావచ్చు, వీళ్ళని అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. ముందుగా 8 మందిని అరెస్ట్ చేసినాక ఈగల్ టీం అందులో 6గురిని కస్టడీలో తీసుకొని విచారణ చేపడుతుంది. అయితే అందులో సంచలనాత్మక విషయాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే అందులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ ఉన్నట్టుగా వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజని కూడా అరెస్ట్ చేశారు. ఆయన కూడా విచారణ చేపడుతుంది. అయితే ఇందులో భాగంగా అంటే ఈ విధంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న దాంట్లో ఈ విధంగా పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించిన పిల్లలు కూడా ఉండటం కలకలం వ్యక్తం. ఈ కేసు ఇంకా లోతుగా విచారించేట్టుగా పనిలో పడింది. ఈగల్ టీం ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసింది. అందులో 6 కస్టడీ చేసుకొని విచారణ చేపడుతుంది. హరి